SSS కార్టూన్ వీడియోస్ కి స్వాగతం. ఫన్ లెర్నింగ్ మరి చిన్న చిన్న కథలు రెడీగా ఉంటాయి. లెట్స్ స్టార్ట్. శ్రీరాముడి ఆజ్ఞతో సీతామాతను కనుగొనటానికి హనుమంతుడు మహాసముద్రం వైపుకు బయలుదేరాడు. ఆయన జై శ్రీరామ్ అని నినతిస్తూ ఒకే దెబ్బతో ఆకాశమంత ఎత్తుగా ఎగిరాడు. సముద్రం గర్జనలు చేస్తూ అతని బలం చూసి దివ్యదేవతలంతా ఆశ్చర్యపోయారు. మధ్యలో సముద్రంలో సింహిక అనే రాక్షసి హనుమంతుడి నీడను పట్టుకుంది. ఆమెను ఓడించి ధర్మం బోధించి హనుమంతుడు తన ప్రయాణం కొనసాగించాడు. చివరికి లంక నగరానికి చేరుకున్నాడు. నగరం బంగారు గోపురాలతో మెరిసిపోతుంది. ద్వారపాలకురాలు లంకిణి అతన్ని ఆపింది. హనుమాన్ ఆమెను స్వల్పంగా తాకగానే ఆమె తన శాపం గుర్తు చేసుకుని నమస్కరించింది. నీతో లంకనాశనం మొదలవుతుంది అని ఆశీర్వదించింది. హనుమాన్ చిన్న రూపంలో అశోకవనంలోకి ప్రవేశించాడు. అక్కడ సీతామాత బూడిదగడ్డల చెట్టు క్రింద కూర్చొని రాముడిని తలుచుకుంటుంది. రాక్షసులు ఆమెను బెదిరిస్తుంటే ఆమె రాముడే నన్ను రక్షిస్తాడు అని ధైర్యంగా చెబుతుంది. హనుమాన్ చెట్టుపైనుంచి సీతామాతకు రాముని ఉంగరం చూపించాడు. ఆమె ఆశ్చర్యపడి కన్నీళ్లతో హనుమంతుణ్ణి ఆశీర్వదించింది. రాముడికి నా చూడామణి ఇచ్చి చెప్పు, నేను జీవించి ఉన్నానని. హనుమంతుడు తన శక్తి చూపించడానికి అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అందరూ రావణుడి దగ్గరకు పరిగెత్తారు. ఒక వానరం లంకను నాశనం చేస్తోంది అని. హనుమాన్ రావణుడి ముందు నిలబడి అన్నాడు, సీతామాతను తిరిగి అప్పగిస్తే నీకు శాంతి, లేదంటే నీ నాశనం ఖాయం. రావణుడు నవ్వుతూ ఆజ్ఞ ఇచ్చాడు, దీనికి తోకకు నిప్పు పెట్టండి అని. హనుమాన్ తోకకు నిప్పు పెట్టగానే జై శ్రీరామ్ అని గర్జించాడు. తన తోకతో మొత్తం లంకను అగ్నికి ఆహుతి చేశాడు. మహాప్రకాశం ఆకాశమంతా వ్యాపించింది. తరువాత హనుమాన్ సీతామాత వద్దకు వచ్చి నమస్కరించాడు. మాతా, రాముడికి నీ వార్త తీసుకెళ్తాను. సీతామాత చూడామని ఇచ్చి ఆశీర్వదించింది. ధర్మం నిన్ను కాపాడుతుంది. హనుమాన్ సముద్రం దాటి వానరసేన దగ్గరకు చేరాడు. అందరూ ఆనందంగా జై శ్రీరామ్ అని నినదించారు. తన చేతిలో సీతామాత చూడామని చూపిస్తూ అన్నాడు, మాత సురక్షితంగా ఉన్నారు. హనుమాన్ రాముడి ముందు నమస్కరించి అన్నాడు, ప్రభూ, సీతామాత లంకలో ఉన్నారు. ఇది ఆమె చూడామని. రాముడు కన్నీళ్లు పెట్టి చెప్పాడు, హనుమా, నీవంటి భక్తుడు నాకు లేడు. నీ సేవకు నా వందనాలు. ఈ వార్తతో రాముడు లంకయుద్ధానికి సిద్ధమయ్యాడు. హనుమాన్ ఆధ్వర్యంలో వానరులు రామసేతు నిర్మించారు. ప్రతి రాయి మీద రామ అని రాసినప్పుడు అది నీటిమీద తేలింది. ఇలా ధర్మం కోసం మహాయుద్ధం మొదలైంది. వీడియో నచ్చిందా? లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. SSS కార్టూన్ వీడియోస్ కి నెక్స్ట్ ఫన్ స్టోరీలో కలుద్దాం.